టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ చూద్దాం. ఒక రైలు ఏ నుండి బికు 45 నిమిషాలలో ప్రయాణం చేయగలుగుతుంది. వేగాన్ని 5 km/h చొప్పున తగ్గించినట్లయితే 48 నిమిషాల సమయం పడుతుందట. స్పీడ్ తగ్గింది, టైం పెరిగినట్లుగా అర్థమవుతుంది. ఆ ఏ నుండి బికి గల దూరం ఎంత అని అడుగుతూ ఉన్నారు. మన క్వశ్చన్లో స్పీడ్ తగ్గించాడు, టైం పెరిగింది. స్పీడ్ టైం ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. అప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ కాన్స్టెంట్గా ఉన్న డిస్టెన్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. మొదటి క్వశ్చన్లో మనకి ఇచ్చిన టైం రాస్తూ ఉన్నా. స్టార్టింగ్ 45 minutes తీసుకుంటుంది, ఆ తర్వాత 48 minutes అన్నారనమాట. ఈ టైంకి ఇన్వర్స్ నేను స్పీడ్ రాస్తూ ఉన్నాను. నేను 48 to 45. స్పీడ్ ఎన్ని భాగాలు తగ్గింది? 3 parts తగ్గింది. తగ్గిన 3 parts వచ్చేసి ఎంత అన్నాడు మనకి? 5 km/h అన్నాడు. మరి స్టార్టింగ్ 48 parts ఎంత వస్తుంది? 3 1s are 3 16s are 5 60s are ఎంతో 16s are ఎంత వస్తుంది మనకి? 80 వస్తుంది. క్వశ్చన్లో స్పీడ్ ఎంత ఉందన్నమాట? 80 km/h ఉందన్నమాట, నార్మల్ స్పీడ్. క్వశ్చన్లో మనకి ఫైనల్గా డిస్టెన్స్ అడుగుతూ ఉన్నారు. స్పీడ్ ఇంటూ టైము. మనకి జనరల్గా ఈ సందర్భంలో స్పీడ్ ఎంత వచ్చింది? 80 km/h. జనరల్గా టైం ఎంత? 45 minutes. స్పీడ్ km/hలో ఉంది కాబట్టి టైం అనేది by 60 రాస్తే మనకి డిస్టెన్స్ అప్పుడు కిలోమీటర్స్లోకి వచ్చేస్తుంది. 23s are 24s are 3 1s are 3 15s are 4 15s are ఎంత? 60 km. క్వశ్చన్లో డిస్టెన్స్ ఎంత అంటే 60 km. నెక్స్ట్ వన్. క్వశ్చన్ చూడండి. మనకి ఫైనల్గా ఇక్కడ డిస్టెన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. క్వశ్చన్లో ఫస్ట్ గమనిస్తే ఆ జర్నీ కంప్లీట్ అవ్వడానికి 28 hours పడుతుందన్నారు. 1/3 వంతు దూరాన్ని గంటకి 81 km వేగంతో వెళ్ళారు. మిగిలిన దూరాన్ని గంటకి 27 km దూరంలో ప్రయాణించారట. మొత్తం డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఇక్కడ మనం లాజికల్గా గమనించాల్సింది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే ఫైనల్గా వచ్చిన డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. ఈ టైం కూడా ప్రొడక్ట్లో ఉంటుంది కదా. అక్కడ 28 ఉంది. 7 యొక్క మల్టిపుల్ 7 4s are 4 డివిజిబిలిటీ రూల్ ప్రకారం చెక్ చేస్తున్నా. 4 ఇక్కడ పోవటం లేదు. లాస్ట్ 2 places-లో 4 పోవటం లేదు. 4 18s are 72. ఆప్షన్ సి ఒక్క దాంట్లోనే 4 పోతుంది. అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ డిస్టెన్స్ అవుతుంది. అలా డైరెక్ట్గా చేసుకోవచ్చు మనము. ప్రొసీజర్ చూద్దాము. ఇప్పుడు మొదట నేను డిస్టెన్స్ వచ్చేసి రెగ్యులర్గా x kilometers అనుకుంటున్నాను. డిస్టెన్స్ x kilometers అనుకుంటున్నాను. 1/3 డిస్టెన్స్ ఆ స్పీడ్తో వెళ్ళాడు. మనకి టోటల్ టైం ఉంది కదా, ఆ టైం ఈక్వల్ చేస్తాను. డిస్టెన్స్ బై స్పీడే కదా టైము. డిస్టెన్స్ మొదట ఎంత వెళ్తున్నాడు? 1/3. ఇందులో 1/3 అంటే ఎంత? x/3. ఈ డిస్టెన్స్ని ఏ స్పీడ్తో వెళ్ళాడు? 81 km/h. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం వస్తుంది. ఇక్కడ x/3 పోతే రిమైనింగ్ ఎంత ఉంది? 2/3x ఉందన్నమాట డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ని ఏ స్పీడ్తో వెళ్ళారు? మనకి 27 km/h. డిస్టెన్స్ బై స్పీడ్ టైము, డిస్టెన్స్ బై స్పీడ్ టైము. రెండు సందర్భాలలో టైం ఎంత అన్నారు? 28 hours అన్నారు. నెక్స్ట్ వన్. 3 ఇక్కడికి వచ్చేసింది అనుకోండి. డైరెక్ట్గా మనము x/ ఎంత? 243 అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకి ఏమొస్తుంది? 2x/81 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 28. ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది? 243 అవుతుంది. 243 1 టైం పోతుంది, 1x. 81 3s are పోతుంది, 3 2s are 6x. దట్ ఈజ్ ఈక్వల్ టు 28. ఇక్కడ మనము 7x వచ్చేస్తుంది. 7x/243 దట్ ఈజ్ ఈక్వల్ టు 28. 7 1s are 7 4s are. ఎక్స్ కావాలంటే ఈ నెంబర్ను మల్టిప్లై చేయాలి. 3 4s are ఎంత? 12. 2 వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో ఎక్కడ మనకి సి మాత్రమే అవుతుంది. అదే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఆ డిస్టెన్స్ ఎంత వస్తుందంటే 972 వస్తుంది. ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. ఇలా ప్రొసీజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. పరుగు పందాలు, రేసెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది టైమ్ అండ్ డిస్టెన్స్లోనే. అందులో క్వశ్చన్ 1500 మీటర్ల పరుగు పందంలో ఏ బిని 100 మీటర్ల తేడాతో, బీసీని 150 మీటర్ల తేడాతో ఓడించారట. ఏసీని ఎంత తేడాతో ఓడిస్తారని అడుగుతూ ఉన్నారు. ఏ బిని ఓడించారు అంటే అర్థం ఏంటంటే
ఏ అనేవాడు కంప్లీట్గా 1500 జర్నీ చేశాడు అనుకోండి, డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే బి అనేవాడు 1400 ట్రావెల్ చేస్తాడు. ఎందుకని ఏ బిని 100 తేడాతో ఓడించాడు, అంటే బి ఓడిపోయాడు కాబట్టి 100 తక్కువ రాసేసాను, నేను 2 zeros తీసేసాను. నెక్స్ట్ క్వశ్చన్లో బి అనేవాడు సిని 150తో ఓడించాడట, అంటే బి అనేవాడు కంప్లీట్గా 1500 వెళ్ళాడు అనుకోండి, సి అనేవాడు ఇక్కడ 150 గ్యాప్ కాబట్టి 1350 ఈ డిస్టెన్సే ట్రావెల్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ కూడా 0 0 తీసా, 15 10s 15 9s రాసేసాను. మన క్వశ్చన్లో ఏ సిని ఎంత తేడాతో ఓడించారు అన్నారు. ఎప్పుడైనా సరే మనకి A:B రేషియో, B:C రేషియో ఇలా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ అవే వాల్యూస్ రాస్తూ ఉన్నాను నేను. 15 14 AB, BC ఎంత ఉంది 10 9 ఉంది. నాకు ఓన్లీ AC మాత్రమే కావాలనుకోండి, ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ వస్తుందన్నమాట. 15 10s ఎంత మనకి 150, అది ఏ వాల్యూని తెలియజేస్తుంది. చివరి రెండు మల్టిప్లై చేయండి, అది సిని తెలియజేస్తుంది. 14 9s ఎంత 126. అంటే ఏ 150 కవర్ చేస్తే సి ఎంత వెళ్తున్నాడు 126 వెళ్తున్నాడు అనమాట. ఎంత ట్రావెల్ చేయలేకపోయాడు ఏతో పోల్చినప్పుడు 24. క్వశ్చన్లో ఏ సిని ఓడించారు అంటే ఏ కంప్లీట్గా జర్నీ చేస్తాడు. మొత్తం ఎంత ఉంది క్వశ్చన్లో డిస్టెన్స్ 1500, ఇక్కడ 0తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 0తో మల్టిప్లై చేస్తా, అంటే ఏ 1500 కంప్లీట్గా వెళ్తే సి ఎంత వెళ్ళాడు 1260 అని వెళ్ళాడు, రిమైనింగ్ ఎంత వెళ్ళలేకపోయాడు 240. కాబట్టి ఏ సిని ఎంత తేడాతో ఓడించాడు 240 తేడాతో ఓడించాడు. అలా చేసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక దొంగ పోలీసుని 250 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు గమనించాడట. దొంగ పరిగెడుతూ ఉన్నాడు, పోలీసు కూడా అదే డైరెక్షన్లో పరిగెడుతూ ఉన్నాడు. ఆ దొంగ పట్టుబడే సమయానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అంటున్నాడు. మొదట నార్మల్గా థీఫ్ ఇక్కడ ఉన్నాడు, పోలీస్ ఇక్కడ ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది 250 ఉంది. దొంగ యొక్క స్పీడ్ ఇచ్చాడు, పోలీస్ యొక్క స్పీడ్ ఇచ్చేసేసాడు అనమాట. ఇది పోలీసు, ఇది థీఫ్ అనుకుంటున్నాను నేను. క్వశ్చన్లో గమనిద్దాం మనం. థీఫ్ అండ్ పోలీస్ మ్యాన్, థీఫ్ వచ్చేసి ఎంత 10, పోలీస్ మ్యాన్ ఎంత 12. ఇది స్పీడ్ రేషియో. డిస్టెన్స్ స్పీడ్ రెండు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి కాబట్టి నేను 2 6 2 5 డిస్టెన్స్ని కూడా నేను ఇదే రేషియో తీసుకున్నా, 6:5గా తీసుకున్నా. దొంగ 5 భాగాలే జర్నీ చేశాడు. మరి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది 1 భాగం ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు 250 మీటర్స్ ఇచ్చాడు. 1 భాగం గ్యాప్ 250 మీటర్స్ అయితే చూడాలి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది 1 భాగం ఉంది. ఆ 1 భాగం గ్యాప్ క్వశ్చన్లో ఎంత అన్నాడు 250 మీటర్స్. దొంగ పట్టుబడే సమయానికి 5 భాగాలే కదా అతను జర్నీ చేసేది. 1 భాగం 250 మీటర్స్ అయితే 5 భాగాలు ఎంత వస్తుంది 1250 మీటర్స్ వస్తుంది. 1250 మీటర్స్. క్వశ్చన్లో ఆప్షన్స్ అన్ని కూడా కిలోమీటర్స్లో ఉన్నాయి. బై 1000 రాస్తే కిలోమీటర్స్లోకి వస్తుంది 0. మనకు బై 100 ఉంది కాబట్టి 1.25 కిలోమీటర్స్. ఆప్షన్ డి అవుతుంది ఆన్సర్. అలా చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లే స్టోర్లోకి వెళ్ళి మాండ్రూస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.